డాలర్ డ్రీమ్స్ పూర్తిగా చెదిరిపోతున్నాయా? ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అసలు కారణం కూడా చెప్పకుండా స్టూడెంట్ వీసా రాగానే ఎందుకు తిరస్కరిస్తున్నారు? ట్రంప్ వచ్చాక అమెరికా కండకావరం పెరిగిందా? అమెరికాలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థుల డ్రీమ్. అక్కడ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో అడుగు పెట్టాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోరిక మరీ ఎక్కువ. కానీ ఈ అంశాలపై అగ్రరాజ్యం నీళ్లు చల్లుతోంది. గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా స్టూడెంట్ వీసా అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తోంది. సగానికి పైగా వీసా అప్లికేషన్లను అస్సలు కారణం లేకుండానే తిరస్కరిస్తోంది అమెరికా. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చినా వీసాలు రాక చాలా మంది విద్యార్థులు వదులుకోవాల్సి వస్తోంది. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలదే అగ్రస్థానం. అందుకే మన రాష్ట్ర విద్యార్థులపై ఎక్కువగా పడుతోంది. వీసా తిరస్కరిస్తే తిరస్కరించారు సరే, అసలు కనీసం ఒక్క కారణం కూడా చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2024లో 7.5 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో 2 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అంటే దాదాపు 27% మంది. అయితే 2023లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే, ముఖ్యంగా అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2024లో బాగా తగ్గింది. ఈ ఏడాది మరింతగా తగ్గబోతోంది. గతేడాది బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని చాలా కాలేజీల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు అరెస్ట్ అయిన వారిని దేశ బహిష్కరణకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. అమెరికా ప్రభుత్వం రకరకాల కారణాలు చూపుతూ విద్యార్థులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఫిబ్రవరిలో ఫౌండేషన్లు, విశ్వవిద్యాలయాలకు బయోమెడికల్ పరిశోధనా నిధులను తగ్గించింది అమెరికా సర్కార్. 34,400 కోట్ల నిధులకు కోతేసింది. ప్రభుత్వ సాయం ఆగిపోవడంతో చాలా విశ్వవిద్యాలయాలు నడపలేని స్థితికి చేరుకున్నాయి. అందుకే యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల వైపు మొగ్గు చూపుతున్నా ప్రభుత్వం మాత్రం వీసాలిచ్చేందుకు సుముఖంగా లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే అమెరికా విద్యకు దరఖాస్తులు తగ్గాయి. వచ్చిన అప్లికేషన్లను సైతం కాన్సులేట్లు తిరస్కరిస్తున్నాయి. ట్రంప్ తన నిర్ణయాల దెబ్బకు అమెరికా విశ్వవిద్యాలయాలు విశ్వాసం, ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. చదువు తర్వాత అక్కడ ఉద్యోగం దొరుకుతుందా? విదేశీ విద్యార్థులు ఉద్యోగాలు పొందేంత మార్కెట్ అమెరికాలో ఇప్పుడు ఉందా అనేది మరో ప్రశ్న. అందుకే ఇప్పుడు విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు యూరప్ వైపు చూస్తున్నారు. గతేడాది మొత్తం వీసా అప్లికేషన్లలో 41% తిరస్కరించారు. ఇప్పుడు అది 50% దాటింది. విద్యార్థి అకౌంట్లో డబ్బులు లేకపోతే ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా సరే ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. అప్లికేషన్ సరిగ్గా నింపకపోయినా, నింపిన అప్లికేషన్ పై అనుమానం వచ్చినా అమెరికన్ కాన్సులేట్ తిరస్కరిస్తోంది. స్టడీ గ్యాప్స్ ఉన్నా, మార్కుల జాబితాపై అనుమానం కలిగినా అంతే సంగతులు. అమెరికాలో స్కాలర్షిప్ల విషయంలో అనిశ్చితి ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇకపై స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు తక్కువే. సొంతంగా డబ్బులుంటేనే తప్ప అమెరికా వెళ్లలేని పరిస్థితి. ఎటువైపు నుంచి సాయం అందదు. అమెరికా స్టడీకి వీసా రిజెక్ట్ అయిన వారు నిజానికి అదృష్టవంతులే. అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు నానా ఇబ్బంది పడుతున్నారా? వారిపై ప్రభుత్వం ఏఐతో నిఘా పెట్టిందా? ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వచ్చిన విద్యార్థులపై నిరంతరం నిఘా. ఎప్పటికప్పుడు క్యాంపస్ల్లో చెకింగ్స్. చదువుతూ ఎక్కడైనా పనిచేస్తున్నారేమోనని తనిఖీలు. స్టూడెంట్స్ కు ట్రంప్ యంత్రాంగం నరకం చూపిస్తోంది. ఆ ర్యాలీలో పాల్గొన్నావు, ఈ ఆందోళనకు హాజరయ్యావంటూ వేధింపులు. నచ్చకపోతే అమెరికా నుంచి వెళ్లిపోవాలంటూ ఆర్డర్స్. క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ ఇటీవలే హెచ్చరికలు జారీ చేసింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపారు అధికారులు. ఉగ్రవాద అనుకూల పోస్టులు,
స్టోరీలకు సోషల్ మీడియాలో లైక్స్ కొట్టినా పట్టుకునేలా ట్రంప్ యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దొరికితే దేశ బహిష్కరణే, లేకపోతే లక్షలు ఖర్చు పెడుతూ న్యాయ పోరాటం చేయాలి. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వారికి మద్దతుగా ఎవరెవరు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు చేశారు, ఎవరు వాటిని లైక్, షేర్ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్టులు తొలగించినా ఉపయోగం లేదు. ఇప్పటికే ఆ స్క్రీన్ షాట్స్ డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. బహిష్కరణ వేటు పడినప్పటికీ యుఎస్ లోనే ఉంటున్న విద్యార్థులను వారి వివరాలు సేకరిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. ఇప్పటికే 7,000 మంది విద్యార్థులు వీసా ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉంటున్నట్లు గుర్తించారు. 2023-24 విద్యా సంవత్సరంలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికా వచ్చారు. వీరందరిపైన ప్రభుత్వం నిఘా పెట్టింది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు భయంగా ఉంటున్నారు. F1 వీసాలపై వెళ్లిన వారిపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఎప్పటికప్పుడు చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉండటంతో సెలవుల్లో స్వదేశానికి వస్తే అమెరికాలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడంపై ఏదైనా నిషేధం వస్తుందేమోనన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. దీంతో మాతృదేశానికి రాకుండా అమెరికాలోనే సెలవులను గడుపుతున్నారు. సెలవు రోజు కదా అని పార్ట్ టైం జాబ్ కు పోతే అంతే సంగతులు. వర్క్ ఇన్స్పెక్టర్ కు దొరికితే పర్మిట్ లేకుండా ఎందుకు పనిచేస్తున్నావంటూ జైల్లో పెట్టే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వీసా మరియు ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. పాలస్తీనాకు మద్దతు పలికారని మీ వీసాలను రద్దు చేస్తున్నామంటూ 300 మంది విద్యార్థులకు మెయిల్స్ పెట్టింది అమెరికా. వెళ్లకపోతే లోపలేస్తామంటూ హెచ్చరించింది. దీంతో వీరి పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది.